శ్రీ లక్ష్మీ లలిత జ్యోతిష్య నిలయం నిర్వాహకులు విశ్వ జ్యోతిష్య సామ్రాట్ శ్రీ చింతా గోపీ శర్మ సిద్ధాంతి గారు అందిస్తున్న ఈ వారం రాశి ఫలాలు జూలై 23, 2017 నుంచి జూలై 29, 2017 వరకు. ముందుగా మేషరాశి. గృహములోనికి గృహ సంబంధిత వస్తువులు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వారితో పరిచయాలు కలుగుతాయి. కొన్ని సంగతులు ఆందోళనను కలిగించినను వాటిని అధిగమిస్తారు. కొంత ధనలాభము కలుగుతుంది. పిల్లల విద్య విషయంలో జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యుల ప్రవర్తన గురించి ఆలోచిస్తారు. ఉద్యోగ వ్యాపారాలకు అవసరమైన విషయములు చర్చకు వస్తాయి. కొన్ని సమస్యలు వాటికవే తొలగుతాయి. సుందరాకాండ పారాయణ చేయండి. వృషభ రాశి. దేవాలయాల సందర్శనము, శుభ కార్యక్రమములలో పాల్గొనుట, శుభ కార్యక్రమములు చేపడతారు. అవి భారీగా నిర్వహించుటకు చూస్తారు. ఒక పొరపాటు మిమ్మల్ని బాధిస్తుంది. మంగళవారము పనుల ఒత్తిడి ఉండుట వల్ల వ్యాపారము మీద దృష్టి పెట్టలేకపోతారు. నూతన వస్తువులు, అలంకార ప్రాప్తి, స్త్రీ మూలక సుఖము, ఆరోగ్యము, ఆనందము ఈ వారమంతా శుభము. చిన్నారుల విషయంలో తగు జాగ్రత్త అవసరము. సకల దేవతా పారాయణ మంచిది. మిథునము. డబ్బుపరమైన సమస్యలు పెరుగుతాయి. కొన్ని విషయాలలో జాగ్రత్త తీసుకోకపోవటం వల్ల వ్యాపార నష్టాలు ఉంటాయి. మనస్థిమితము లేకుండా తిరుగుతారు. మొహమాటానికి పోవద్దు. మీ సంతానము కోరికలు తీర్చడానికి చాలా కష్టపడతారు. పనులు మందకోడిగా ఉంటాయి. స్త్రీలకు లాభము. వృత్తి వ్యాపారాలకు సంబంధించి ముఖ్య విషయాలపై నిర్ణయం చేస్తారు. అవసరమనిపించిన ఖర్చుల వల్ల కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అంగారక స్తోత్ర పారాయణము మంచిది. కర్కాటక రాశి. సాహసములు చేయరాదు. మీ కృషితో కార్యాలు సాధించుకుంటారు. వస్తువులు, బట్టలు కొంటారు. మీ బలహీనతను కొంతమంది ఆసరా చేసుకొని వారి కార్యక్రమములు సాధించుకోవడానికి చూస్తారు. జాగ్రత్త. ధనపరమైన కార్యక్రమములు పూర్తి చేయుట, జయాపజయము, అధిక ప్రయాసములు, వారము చివరిలో దుర్వార్త శ్రవణము కలగవచ్చు. ఖర్చులు అదుపు చేసినప్పటికీ కొన్ని పెట్టుబడులు తప్పకపోవచ్చు. శనికి తైలాభిషేకము శుభము. సింహరాశి. దూరపు ప్రయాణాలు ఉంటాయి. సభా ప్రసంగాలు మంచి ఫలితాలిస్తాయి. ఈ వారము మంచి ఫలితాలు. దగ్గర వారి కోసము దానము, ఖర్చు చేస్తారు. స్త్రీలు వ్యాపార విషయమై ఆలోచనలు చేస్తారు. చాలా ఆలోచనలు కలుగుతాయి. మధ్యవర్తి ద్వారా వివాదాలను పరిష్కరించుకుంటారు. మనో ఉల్లాసము, కార్య విజయము, ఇష్ట కార్యసిద్ధి ఇటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఇష్ట దేవత ఆరాధన వల్ల లాభము కలుగుతుంది. కన్యారాశి. మీరు ఈ వారము ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఆలోచించకుండా ఏ నిర్ణయము తీసుకోవద్దు. లక్ష్మీ వారము జాగ్రత్త అవసరము. స్త్రీలు లాభములు పొందడానికి అవకాశం ఉంది. మనసులో ఆందోళన, వ్యసనములకు దూరముగా ఉండుట మంచిది. పూర్వపు బంధువులను కానీ స్నేహితులను కానీ కలుసుకుంటారు. ధన లాభము ఉన్నా కూడా సుఖము దొరుకుట కష్టము. దుర్గా పూజ మంచిది. తులారాశి. శనివారము ముఖ్యమైన పనులు వాయిదా వేయుట మంచిది. డబ్బు విషయంలో మీకు లోటు ఉండదు. అనుకున్న సమయానికి అందుతుంది. దైవ దర్శనాలు, ఆదాయము, ఖర్చు సమానము. దేనిలోనూ తొందర పడకుండా ఉండటం మంచిది. స్త్రీలు వారి వారి స్తోమతను బట్టి ఖర్చు చేయటం మంచిది. ఒక విషయము బాధిస్తుంది. అధిక శ్రమతో పనులు పూర్తి అగును. స్వల్ప అనారోగ్యము, ప్రయాణముల యందు అసంతృప్తి, మందకోడిగా ఉండుట జరుగును. మందేశ్వరునికి అభిషేకము శుభము. వృశ్చిక రాశి. అనుకున్నది సాధించడానికి డబ్బు బాగా ఖర్చు పెడతారు. కొంతమంది ఉద్యోగులకు బదిలీలు తప్పకపోవచ్చు. వృత్తి వ్యాపారముల విషయంలో మెళకువ అవసరము. మీరు అనుకున్నవి అందుతాయి. ధనము వెచ్చించి వస్తువులు కొంటారు. వాహనము నడిపే సమయంలో జాగ్రత్త. సోదర వర్గంలో నూతన పరిచయాలు, పుత్ర సౌఖ్యము, ధన లాభము, ఖర్చులు, మంచి ఫలితాలు కలుగుతాయి. గణపతికి గరిక పూజ చేయించండి. ధనస్సు రాశి. దూరపు బంధువుల కలయిక, కొన్ని వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. ఖర్చులు, కోపము, ఎక్కువ రుణ ప్రయత్నాలు ఉంటాయి. స్త్రీలు ఆరోగ్య విషయంలో మీరు తగు జాగ్రత్త వహించాలి. మీరు ఆశించిన వాటికి ధనము సమకూరుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము. చేయని పనికి మాట పడుట జరుగును. డబ్బు చేతి నిండా ఉంటుంది. విదేశీ పెట్టుబడులు పెడతారు. సుబ్రహ్మణ్య అష్టోత్తర పూజ చేయించండి. మకర రాశి. ఉద్యోగ విషయంలో పని భారము, ప్రలోభాలకు లోను కాకుండుట మంచిది. ఖర్చులు పెరిగినా భారముగా ఉండదు. మధ్యవర్తిత్వము వహించుట మంచిది కాదు. అతిగా ఉండవద్దు. శనివారం జాగ్రత్త అవసరము. ప్రయాణ విషయంలో ఆటంకాలతో ప్రయాణము వాయిదా పడవచ్చు. మాటల కన్నా మౌనము మేలు. వాదనలకు పోవద్దు. బాకీలు వసూలు కాగలవు. ఆంజనేయ స్వామి వారికి సింధూర పూజ శుభము. కుంభరాశి.
ధనము ఖర్చు అయినా మంచి ఉపయోగమే అవుతుంది. పూర్తి కాని పనులు చాలా వరకు పూర్తవుతాయి. విందులు వేడుకలలో పాల్గొంటారు. స్త్రీలకు ముఖ్య విషయ సమాచారము అందుతుంది. అధిక ధన వ్యయం, ప్రయాణాలు, వారాంతమున శుభవార్త శ్రవణము, ఇతరులతో కలహము, ఖర్చు, మాట పట్టింపు. ఒక విషయంలో డబ్బును నష్టపోవచ్చు. మహాలక్ష్మి పూజ మంచిది. మీనరాశి, ఈ వారము మీ లక్ష్య సాధనకు బాగా కృషి చేయాలి. యాదృశ్చికంగా కొన్ని అవకాశాలు వస్తాయి. చెడు అలవాటులకు దూరంగా ఉండటం మంచిది. పై అధికారుల అభినందనలు ఉంటాయి. మీకు అనుకోని కొన్ని లాభములు, దగ్గర వారి శుభ కార్యక్రమములలో పాల్గొనట జరుగును. ధన విషయంలో జాగ్రత్త అవసరము. శుక్రవారము మీ సమస్య సర్దుబాటు అవుతుంది. శివాభిషేకము చేయండి. ఇవి ఈ వారం రాశి ఫలాలు. వచ్చే వారం రాశి ఫలాలతో మళ్ళీ కలుసుకుందాం. మీరు జన్మించిన తేదీ, సమయం, ప్రదేశాలను బట్టి మీ జాతక చక్రాన్ని తయారు చేసి మీ జాతక చక్రం ఆధారంగా విద్య, ఆర్థిక స్థితిగతులు, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, ఆరోగ్యం, సంతానం, విదేశీయానం మొదలైన అన్ని విషయాలను గురించి మీకు వివరించి మీకు కలిగే దోషములకు, దోష నివారణకు ఆచరించవలసిన శాంతి ప్రక్రియలను కూడా తెలియజేయడం జరుగుతుంది. శ్రీ లక్ష్మీ లలిత జ్యోతిష్య నిలయం నిర్వాహకులు, విశ్వ జ్యోతిష్య సామ్రాట్ శ్రీ చింతా గోపీ శర్మ సిద్ధాంతి గారిని సంప్రదించండి. వివరాలకు ఫోన్ చేయవలసిన నెంబర్ 9866193557. నమస్కారం.